ఒకసారి ఎన్నికైతే ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండొచ్చు. 20 సంవత్సరాలంటే 4 సార్లు ఎన్నిక కావాలి. కానీ 20 సంవత్సరాల్లో 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నటువంటి రికార్డు ఒక్క మన నితీష్ కుమార్‌కే ఉంది. ఇప్పుడు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి జ్యోతి బసు లాంటి వాళ్ళు ప్రమాణ స్వీకారాలు 6 సార్లు చేశారు, 6 సార్లు చేశారంటారు. అదేంటంటే అప్పట్లో వరుసగా తను గెలుస్తూ రావడం అన్నటువంటి. అదే చంద్రబాబు గారు వచ్చేటప్పటికి గతంలో 95లో ఒకసారి ప్రమాణం చేశారు, 99లో ప్రమాణం గెలిచేశారు, 2014లో గెలిచేశారు, 2024 గెలిచేశారు. 4 సార్లు ప్రమాణ స్వీకారం చేసే రికార్డు ఉంది. 14 సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి 15.5 సంవత్సరాలు అయినట్టు. అక్కడ వచ్చేటప్పటికి 20 సంవత్సరాలకు 10 సార్లు ప్రమాణం చేశారు ఆయన నితీష్ కుమార్. ఏంటంటే ఒక ఫస్ట్ 5 రోజులు చేశాడు, 10 రోజుల పాటు సీఎంగా. ఆ తర్వాతన సీఎం అవ్వడం, దించే తను రాజీనామా చేసేసి, అంటే బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి రాజీనామా చేసి ఆర్జేడీతో కలిసి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. మళ్ళీ ఆర్జేడీ నుంచి విడిపోయి మళ్ళీ మధ్యలో వచ్చేసి బీజేపీతో కలిసి ఇక్కడ ప్రమాణం చేస్తాడు. అందుకని అవకాశవాద నేత అంటారు. అట్ ద సేమ్ టైం పబ్లిక్ మైండ్ సెట్ తెలుసు, తన సత్తా తెలుసు, తనకి ఖచ్చితంగా తను సింగల్గా పోటీ గెలవలేనని తెలుసు, ఖచ్చితంగా కూటమి కావాలని తెలుసు. అది కూడా భారతీయ జనతా పార్టీ అయితే బెటర్ అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీతో కాసేపు, ఆర్జేడీ అయితే బెటర్ అనుకున్నప్పుడు అది, అంటే ఆర్జేడీను బీజేపీ బలపడితే వాళ్ళతో జట్టు కట్టి వాళ్ళ బలాన్ని లాక్కుంటుంటాడు అనమాట. తద్వారా ఇప్పటికి 10 సార్లు సీఎం అయ్యాడు ఆయన.